నేను మీ శివకుమార్ సినర్జీ సీడ్స్ నుంచి. సో ఇప్పుడు మనం వచ్చేసి వెస్ట్ కృష్ణాలో ఉన్నాము, పెనుగంచిపోల్ మార్కెట్లో. సో మనతో పాటు డిస్ట్రిబ్యూటర్ గారు ఉన్నారు, అలాగే రైతు కూడా ఉన్నారు ఇక్కడ. సో ఇది మనం హీరా తోటలో ఉన్నాము, 4 ఎకరాలు తోటేశారు. ఒకసారి రెడ్డి గారి అభిప్రాయం తెలుసుకుందాం, ఇది ఎలా ఉంది, సో స్టార్టింగ్ నుంచి ఎలా ఉందో కనుక్కుందాం మనం. సో రెడ్డి గారు చెప్పండి, ఎలా అనిపించింది మీకు ఇది? తోట వైరస్ ఒకటి లేదండి, ఓకే, కొంచెం నల్లి ప్రభావం తగ్గింది. క్వాలిటీ ఎప్పుడు చూసినా ఒకటే రంగు ఉందండి, ఒకటే రకంగా, ఒకటే రంగు, నలుపు, చాలా నలుపుగా ఉంది. నలుపుగా ఉందండి. సో మీకు తోటలో వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, హ్యాపీగానే ఉంది. ఎందుకంటే మీకు ఎప్పుడు చూసినా ఒక నల్లదనం కనిపిస్తుంటది తోటలో. అండ్ ఇప్పుడు కాపు కూడా చాలా చిక్కగా బాగుంది కదండి, బాగుంది, చాలా బాగుంది. సో మీరు లాస్ట్ ఇయర్ చూసారు, ఈ సంవత్సరం పెట్టాము. సో ఈ సంవత్సరం రెడ్డి గారు 2 రకాలు పెట్టారు. సో ఇదైతే హీరా, ఇంకో రకం కూడా పెట్టారు కదా, సినర్జీ 6 సూపర్, అది కూడా చూద్దాం మనము. సో ఈ అదే విధంగా ఈ విలేజ్ లో మనకి ఎన్ని రకాలు పడినాయి సీన్ గారు? మన రకాలు సినర్జీ 6 సూపర్ పడింది, సినర్జీ 5 సూపర్ పడింది, ఓకే, హీరా పడింది. మనం ఇచ్చిన సో ఈ విలేజ్ లో 3 రకాలు ఉన్నాయి, 3 రకాలు పడి 3 కూడా ఎక్సలెంట్ ఉంది, టాప్ ఉన్నాయి అన్నిటికన్నా. ఓకే, సో చూసారా కాపు కూడా చాలా బాగుందండి, చిక్కగా. మళ్ళీ కొత్తగా మళ్ళీ వస్తుంది చిగురు పోసుకుంటూ. సో చూడొచ్చు మనం ఇప్పుడున్న లోడ్ అయితే ఆల్రెడీ అందరి అభిప్రాయం ఒక 30 క్వింటాల వరకు లోడ్ ఉందని అనుకుంటున్నారు. ఓవర్లోడ్ ఉంది సార్. సో రేపు కోత మొదలు పెడుతున్నారు కదా రెడీ? రేపు యాక్చువల్లీ ఈ రోజే మొదలు పెట్టాల్సింది. సో అందరు రైతులకు చూపిద్దామనే ఉద్దేశంతో ఈ రోజు ఆపారు. సో చూడండి ఎంత లోడ్ ఉంది, మీకు చూపించండి. చాలా బాగా లోడ్ ఉంది. గారు లాస్ట్ ఇయర్ మీరు చూసిన ఫీల్డ్ కి దీనికి తేడా ఉందా? ఇత్తనం తేడా అంటే అది ఇంత ఎత్తు లేదనిపించింది. అయితే ఒక కోత పోతే ఇంత ఎత్తు వచ్చేది. ఇప్పుడు మాది ఉంది, ఇదే ఇత్తనం మాది ఉంది. ఫస్ట్ ఇంత చేయలే మేము, తర్వాత కోసానికి ఎంత వచ్చింది మరి. అయితే మరింత పండిందండి, మరింత పండింది సార్. లోడ్ లేక ముందు మీకు మీ దగ్గర కూడా తోట ఎంత? మాకు తోట 8 ఉందండి, 8 తోట. అసలు కొయ్యటానికి కూడా ఈ 10 రోజుల నుండి కానొస్తుంది అంతే. పండు పోతే ఈ పాటికి వచ్చేది, మాది 2 స్టెప్ వచ్చిందండి. స్టెప్ రావాలండి, ఆ కొమ్మ వచ్చింది చూసారా, సెకండ్ స్టెప్ అది అట్ట వచ్చింది మాది. కోసానుక బాగా వచ్చిందండి, ఇంత లోతుంది మాది. ఫస్ట్ మేము ఇంత చేయలేదండి శారదా, మా మానవుడు చేసింది కానీ మేము చేయలేదు. కానీ ఇప్పుడు బాగా వచ్చింది. శారదా కూడా ప్రత్యేకించి ఏం చేయలేదండి, 36 ఎకరాలు ఒకటే చేసాం. కానీ ఇది బాగుంది. వేరే 36 ఎకరాలలో 4 అన్నిటితో పాటు చేశారంటున్నాడు. బట్ దీనికేం స్పెషల్ గా చేయాల్సిన అవసరం కూడా పడలేదని చెప్తున్నారు. మేము రాజేంద్రపురంలో చూసామండి, ఇది చూసి మా ఊళ్ళో 10 మంది రైతులు వేసాం. దానికి డబల్ గా పండింది. కాకపోతే మేము ఏంటంటే కోంచరా, మా అబ్బాయి కోస్తే ఇంకా డెవలప్ అయ్యేది. ఈసారైనా బాగా వచ్చిందండి. కొయ్యాలి, ఇది ఎక్కువ రోజులు ఉంటుంది, కాత్రే పడుతుంది. దీని గురించి భయపడాల్సిన పనే లేదు. అయితే సీడ్ గారు ఇత్తనాలు బతకనిస్తారా ఆయన్ని? ఇంతమంది పెడితే ఊరెత్తారు. ఈసారి జనవరి మొదట్లోనే ఉన్నాం, అందుకని కంపెనీ వాళ్ళు ఇక్కడే అడుగుతున్నారుగా. మేనేజర్ గారు వాళ్ళు ఉంటే 40 కేజీలు కాకుండా మిమ్మల్ని అడుగుతున్నారు. నేను రెడీలో ఉన్నా. ఈ ఇత్తనాన్ని మట్టికి ముందు బుక్ చేసుకుంటే మా ఇంట్లోనే బుక్ చేశారు వీళ్ళందరూ. దొరకవు నేను చూసింది ముగ్గురు. ఎక్కువ ఇట్లా ఇత్తనాలు. లాస్ట్ ఇయర్ కూడా 100 కేజీలు అడిగితే 40 కేజీలు ఇచ్చారు నాకు. 100 కేజీలు టార్గెట్ పెడితే 40 ఇచ్చారు. ఆయనకుంది 60-70 ఏళ్లలో వాళ్ళు ఊరికి 2 మీ ఇంట్లోనే చేసాం, గుర్తుందా? ఆయన బతిలాడే మేము వాళ్ళే చేసి బుకింగ్ రాసుకున్నాం. మళ్ళీ తర్వాత ఈ ఊర్లో దాదాపు 20-30 ఎకరాలకు నారు లేదు. మనం ఏం చేస్తాం, వాళ్ళు కూడా ఫోన్ చేశారు, లేదు నారు లేదు చేసేది. ఏమి ఇస్తారు? ఇవ్వకపోతే మీరు ఎత్తే అంటారు, ఈయన గారు బతకలేదు మీద అని మాట తప్పుకుంటారు. ఇక్కడ కాదు వచ్చేది సీనియర్ కి అలా అంటే మాకు ఇండియా మొత్తం సప్లై ఇవ్వాలి కదా.